రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని జయసుధకు ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది కృష్ణా జిల్లా కోర్టు. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్లలో అందిస్తారు. హరీష్. హలో పవన్, ప్రజెంట్ పేర్ని నాని రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్ర స్థాయిలో అటు రాజకీయంగా ఇటు పొలిటికల్ గా కూడా కొంతవరకు కూడా హైటెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధతో పాటు మరి కొంతమంది పైన కూడా కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి న్యాయస్థానం ఈ రోజు విచారణ జరిగినటువంటి సిచ్యువేషన్. అందులో పేర్ని జయసుధకు బెయిల్ మంజూరు చేస్తూ మచిలీపట్నం కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని జయసుధకు సంబంధించి రేషన్ బియ్యం మాఫియా కేసులో 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ముందు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం న్యాయవాది వాదనలను న్యాయమూర్తి ఏకీభవించలేదు. విచారణలో పోలీసులకు సహకరించాలంటూ కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్ని జయసుధకు సూచించినటువంటి సిచ్యువేషన్. పేర్ని జయసుధతో పాటు పేర్ని కిట్టు కృష్ణమూర్తికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి బెయిల్ మంజూరుకు సంబంధించినటువంటి అంశం, పేర్ని జయసుధ, అదేవిధంగా పేర్ని కిట్టుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బెయిల్ కనుక మంజూరు చేస్తే కనుక కొంతవరకు కేసుని కొంతవరకు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం తరపు న్యాయవాది చేశారు. అయితే న్యాయమూర్తి ఇందుకు అంగీకరించలేదు. మహిళా కోటాలో మహిళలకు సంబంధించి ఆమె ఒక సాధారణ గృహిణిగా ఉన్నారు కాబట్టి ఆమెకు రాజకీయంగా కావచ్చు, అటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో కావచ్చు, పబ్లిక్ తో కావచ్చు ఎటువంటి సంబంధం లేదు. కేవలం మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడిగా భారీగా మాత్రమే ఆవిడ గృహిణిగా ఉన్నారు కాబట్టి ఆవిడకి ఎటువంటి రాజకీయ సంబంధం లేదు కాబట్టి ఈ వ్యవహారంలో బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా న్యాయమూర్తి ముందు వాదన వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం మీద ఈ వ్యవహారం పైన అటు రాజకీయంగా ఇటు శాఖాపరంగా కూడా కొంతవరకు కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయంగా పూర్తిగా తనను ఎదుర్కోలేక ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ రోజు కూడా మరో 1,75,00,000 వరకు కూడా నగదు మాయమైనటువంటి రేషన్ బియ్యానికి చెల్లించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందని కూడా నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద బెయిల్ మంజూరు కావడంతో కొంతవరకు కూడా పేర్ని కుటుంబం కొంతవరకు ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పేర్ని ఫ్యామిలీకి సంబంధించి పేర్ని నానికి సంబంధించినటువంటి భార్య, పేర్ని నానికి సంబంధించినటువంటి కుమారుడికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అటు రేషన్ మాఫియాకి సంబంధించి రేషన్ బియ్యం రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే అధికారులు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద బెయిల్ మంజూరు కావడంతో కొంతవరకు పేర్ని నాని ఆయన కుటుంబం ఊపిరి పీల్చుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.